పలువురు సినీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఎవరెవరికి ఈడీ నోటీసులు జారీ చేసింది, పూర్తి వివరాలేంటి? గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న అభియోగాలపై గతంలో విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్నటువంటి పంజాగుట్ట, సైబరాబాద్ లో మియాపూర్, సూర్యాపేట ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదాయి. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంజు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి, ఇతరులతో పాటుగా పలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైతే ఉన్నారో సుమారు మొత్తం 29 మందిపై అప్పుడు కేసులు నమోదయ్యాయి. వాళ్ళందరూ కూడా రిపీటెడ్ గా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు చేశారనేటువంటి కారణం చేత వాళ్ళపై కేసులు నమోదు చేశారు. సో ఇందులో భాగంగా ఈ కేసు దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా దీనికోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సిఐడి ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుల ఆధారంగా ఈడీ మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే గతంలో ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసేటువంటి డబ్బు ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి నగదంతా కూడా విదేశీ సంబంధించినటువంటి కొంతమంది చేతులకు వెళ్ళింది. అందులో ముఖ్యంగా చైనా సహా ఇతర హ్యాండర్ల చేతిలోకి వెళ్ళింది. దాని ద్వారా ఆ డబ్బు నుంచే బాధితుల సొమ్ము నుంచి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్లకి నగదు రూపంలో ఈ ప్రమోషన్ చేసినందుకు చెల్లించారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ ప్రధానంగా భావిస్తుంది. కాబట్టి దీనిపైన విచారణ జరిపేందుకు అసలు ఏ విధంగా పేమెంట్ వచ్చిందనేది ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో పాటు ప్రస్తుతానికి ఇప్పుడు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చినటువంటి వ్యవహారానికి సంబంధించి రాణా జూలై 23వ తేదీన రాణాకి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ప్రకాష్ రాజ్ జూలై 30, మంచు లక్ష్మి ఆగస్టు 13, విజయ్ దేవరకొండ ఆగస్టు 6వ తేదీన విచారణకి హాజరు కావాలని హైదరాబాద్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేసింది. సో ఈ కేసు దీనికి సంబంధించిన విచారణలో భాగంగా వాళ్ళు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తెలిపారు. కాబట్టి ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ మీద అప్పుడు ఈ కేసు నమోదైనటువంటి వ్యవహారం మీద ఆయన స్పందిస్తూ, నేను తెలంగాణలో దీని మీద బ్యాన్ ఉంది కాబట్టి నేను తెలంగాణకు సంబంధించిన దాంట్లో నేను ప్రమోట్ చేయలేదు, నాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలించండి, అప్పుడు ఆ సంస్థ ఒప్పందం చేసుకున్నటువంటి వ్యవహారంపై నేను తెలంగాణకి దీన్ని ప్రసారం చేయవద్దని చెప్పాను స్పష్టంగా. సో అందుకోసమని దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఒకవైపు ఈ కేసు అంతా దర్యాప్తు చేసినటువంటి ఈడీ కూడా ఈ విషయాలు పరిశీలించనుంది. దీంతో పాటు దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వీళ్ళతో ఆయనతో పాటు విజయ్ దేవరకొండ పాటు ఈ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పాలి. బెట్టింగ్ యాప్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్ యాప్ అంతా ఒక ఆల్గారిథం ప్రకారం వాళ్ళు ఎటువంటి లాభాలు లేకుండా అందులో మోసపోవడమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని అప్పుల పాలై చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొన్ని కుటుంబాలు కూడా నాశనం అయ్యాయి. కాబట్టి దీనిలో బాధితుల సొమ్ము అంతా కూడా విదేశాలకు, ముఖ్యంగా చైనా, మయన్మార్లకు తరలిపోయింది, క్రిప్టో కరెన్సీలోకి తరలిపోయింది అనేది ప్రధానంగా ఈడీ భావిస్తుంది. అందులో ఉన్నటువంటి నగదునే ప్రమోషన్ చేసినటువంటి ఈ వీళ్ళకి దాంతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్లకి నగదు రూపంలో ఇచ్చారు. సో ఈ డబ్బంతా కూడా నిగ్గు తేల్చేందుకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాబట్టి దీంట్లో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ఆగస్టు 6వ తేదీన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి 13న, ప్రకాష్ రాజ్ జూలై ఈ నెల 30న, ఎల్లుండి రాణా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ధన్యవాదాలు నాగార్జున.